చాలా కాలం పాటు వరుస ఫ్లాప్స్ తోటి ఇబ్బంది పడ్డ హీరో శర్వానంద్ ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమురారి' సినిమాతోటి హిట్ ట్రాక్ ఎక్కాడు. అందరికంటే చివర్లో ఈ సంక్రాంతి బరిలో నిలిచినా కూడా శర్వానంద్ ఈ సినిమాతోటి తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. ఇప్పుడు 'బైకర్' మూవీతోటి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వాస్తవానికి ఈ 'బైకర్' మూవీ శుక్రవారం నాడే విడుదలవుతున్నా కూడా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. దేశంలోనే మొదటిసారి మోటోక్రాస్ సినిమాగా 'బైకర్' ప్రేక్షకుల్లో ఒకంత ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించారు. 'బైకర్' మూవీలో రాజశేఖర్ హీరో శర్వానంద్ తండ్రిగా కనిపిస్తాడు. దేశంలో క్రికెట్కు తప్ప మిగిలిన గేమ్స్కు అంతగా ఆదరణ దక్కదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకప్పటి మోటోక్రాస్ రేసర్గా రాజశేఖర్ ఇండియాలో ఈ గేమ్కు ఆదరణ దక్కేలా చేయడంతో పాటు దీనికి స్పాన్సర్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే ఆయన ప్రయత్నాలకు చాలా చోట్ల అవరోధాలే ఎదురవుతాయి. హీరో శర్వానంద్ మోటోక్రాస్ రేసింగ్లో తన తండ్రి దగ్గరే శిక్షణ తీసుకుంటాడు. ఇందులో అందరితోటి నెంబర్ 1 అనిపించుకుంటాడు. తర్వాత శర్వానంద్ రేసింగ్కు దూరం అవుతాడు. తన తండ్రికి తెలియకుండా హీరోయిన్ మాలవిక నాయర్ను పెళ్లి చేసుకొని తండ్రికి దూరంగా వెళ్తాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత తన భార్యకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా హీరో శర్వానంద్ తిరిగి మళ్ళీ రేసింగ్ ట్రాక్ ఎందుకు ఎక్కాడు, ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ 'బైకర్' మూవీ. ప్రతి ఆటలో ఉండే కార్పొరేట్ పాలిటిక్స్ను ఈ మూవీలో కూడా చూపించారు. 'బైకర్' మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టమేంటో ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాత్రకు పక్కగా సెట్ అయ్యేలా శర్వానంద్ తనను తాను మలుచుకున్నాడు. మూవీలో రేసింగ్ సన్నివేశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇవి ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. శర్వానంద్ హీరోయిన్ మాలవిక నాయర్ల లవ్ ట్రాక్ చాలా రొటీన్గానే ఉంటుంది. ఈ రేసింగ్ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ను కూడా చొప్పించారు. ఇందులో హీరో శర్వానంద్ తన తండ్రి రాజశేఖర్పై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఏమాత్రం సహించడు. అలాగే శర్వానంద్ కొడుకు కూడా తన తండ్రిపై ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడితే వాళ్ళపై ఏకంగా దాడి చేస్తాడు. ఈ ఎమోషన్స్ మధ్య లింక్ పెట్టి కథ నడిపించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాలో హైలైట్స్ అంటే రేసింగ్ సీన్స్, శర్వానంద్ నటనే అని చెప్పాలి. ఈ మూవీ కథలో చాలా సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. టాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినా కూడా మోటోక్రాస్ రేసింగ్ అనే పాయింట్ తోటి దర్శకుడు అభిలాష్ రెడ్డి చేసిన ప్రయత్నంలో కొత్తదనం కనిపిస్తుంది. Please subscribe TCTV.